ఛానల్ మంజరితో సరదాగా. సో ఈరోజు విలేజ్ బ్లాగ్. నేను మా ఇంటికి వచ్చాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ని రింగ్ చేయండి. వీడియో మొత్తం చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుద్ది. అండ్ ఇంటి దగ్గర ఒక మినీ నర్సరీ బ్లాగ్ కూడా చేశాను, ఇంటి దగ్గర ఉండే మొక్కలు అన్నీ. సో ఇదంతా చూసి నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. అండ్ ఇక్కడైతే ఇప్పుడు నేను హైదరాబాద్లో స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ ఇది వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉందన్నమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ నైట్ 11:30 అయిపోయింది. మార్నింగ్ అక్కడికి ఎప్పుడు రీచ్ అవుతానో చూడాలి. అండ్ చాలా మంత్స్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళి. అండ్ ఇప్పుడు ఫైనల్లీ నేను మా గోదావరి నేల మీదకి అడుగు పెట్టేశాను. అండ్ అసలు పెళ్ళైన వాళ్ళకి పుట్టింటికి వెళ్ళే దానిలో ఉండే ఆనందమే వేరు కదా. ఎందుకంటే నేను పెళ్ళి అవ్వకముందు ఏమనుకునేదాన్ని అని అంటే, హైదరాబాద్లో పెళ్ళయిన తర్వాత హైదరాబాద్లో ఉండాలి, బెంగళూరులో ఉండాలి, లేకపోతే చెన్నైలో ఉండాలి, ఇలా ఏంటో అవో పిచ్చి కోరికలు అంటారు కదా, అలాంటివి ఉండేవి. కానీ పెళ్ళయిన తర్వాత ఇలా కొన్ని మంత్స్కి ఒకసారి ఇంటికి వెళ్ళాల్సి వస్తున్నప్పుడు అర్థమవుతుంది అసలు ఇవేమీ అక్కర్లేదు. ఏంటో ఊర్లోనే పక్కన ఎక్కడైనా ఉండి, అది ఏ జాబ్ అయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ దగ్గరలో ఉండి చక్కగా వీక్లీ ఒకసారి వెళ్ళి రావాలి, ఇలాంటి ఫీలింగ్ వచ్చేసింది అనమాట అన్ని మంత్స్కి ఒకసారి వెళ్ళేసరికి. అండ్ ఇక్కడైతే నేను ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళగానే ఒక మ్యారేజ్కి వెళ్ళాల్సి వచ్చింది, దానికోసమే ఇలా రెడీ అయిపోయాను. అండ్ రెడీ అయ్యి అలా వెళ్తూ మధ్యలో ఇలా తీస్తున్నాను అనమాట. అండ్ ఇంటి చుట్టూ ఇలాగే ఉంటుందండి మాకు, చెరువులు, కాలువ, పొలాలు, చాలా బాగుంటుందన్నమాట. ఒక అచ్చమైన పల్లెటూరు వాతావరణం అంతా కనిపిస్తుంది. ఇది ఏంటి అంటే ధాన్యం అండి, అంటే వరి వేస్తారు కదా, వరి పంట అనమాట. ఇదంతా మా ఊర్లో ఎక్కువ ఇదే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బౌద్ధాశ్రమంకి సంబంధించింది ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దానికోసం ఇలా బుద్ధుడిని విగ్రహం మొన్ననే ప్రతిష్ఠించారట. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను ఇప్పుడు వెళ్తున్నాను అలా చెరువు గట్టుకి అనమాట. చెరువు గట్టు అని అంటే మా ఊర్లో చెరువు ఉంటుంది, ఇలా బట్టలు ఉతకడానికి ఇలా ఉంటుంది. సో అది మా ఇంటికి పక్కనే, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చే గాలి ఎంత ఎండగా ఉన్నా సరే ఇలా చెరువుల పక్కన ఉంటే మనకి చల్లగానే ఉంటుంది అన్నమాట. మాకు ఎంత ఎండగా ఉన్నా ఈ గాలి అనేది చాలా చల్లగా వచ్చి భలే ఉంటుంది అసలు. అండ్ ఇదేంటి అని అంటే, నేను చెప్పాను కదా మినీ నర్సరీ అని, ఇక్కడ ఉన్నన్ని మొక్కలు, ఇక్కడ ఉన్నన్ని డిఫరెంట్ కుండీలు, ఇదేంటంటే వీటి గురించి నేను మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఏంటి అని అంటే ఇవన్నీ హ్యాండ్మేడ్. మా మమ్మీ డాడీ కలిసి ఇలా పూల కుండీలు చేస్తున్నారనమాట ఇంటి కోసం. మా డాడీకి పూల మొక్కలు పెంచడం, గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం మెయిన్లీ. సో ఇలా ఇప్పుడు ఇవి చూసారు కదా, ఈ కుండీలు ఇవన్నీ వాళ్ళు చేసినవే, సిమెంట్, గ్లాస్ ఏవేవో చేస్తున్నారు. కానీ చాలా అంటే చాలా బాగుంది, ఇంటికే ఒక అందంగా వచ్చేసింది అనమాట ఇవన్నీ ముందు పెట్టేసరికి. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు చేసినవే అనమాట, ఇవన్నీ వాళ్ళు హ్యాండ్మేడ్తో చేసినవే. ఎంత బాగున్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ ఇందులో ఇలా సింపుల్గా మొక్కలు వేశారు, ఎందుకంటే ఇది బయట ఉంటాయి. కొంచెం కాస్ట్లీ మొక్కలు ఏమైనా వేసినా కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా, పూలు అవి తెంపేస్తూ ఉంటారు. అండ్ ఇది చూసారు కదా, ఇది ఒక స్పెషల్ కుండీ అనమాట. ఇంకా ఇందులో ఏమీ మొక్కలు అయితే వేయలేదు, రీసెంట్గా వేసింది. అదైతే ఎంత బాగుందో ముద్దుగా. అండ్ ఒక టీ కప్లా ఉంది. అండ్ ఇవి ఏంటంటే బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, వాటితో చేసినవి అంటవి. ఇవి కూడా చాలా బాగున్నాయండి, అసలు ఇంటికే అందం వచ్చేసింది ఈ పూల కుండీలతో. అందరు వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు అందరూ వాటినే చూసుకుంటూ వస్తున్నారు. భలే అనిపించింది అసలు ఈ కుండీలను చూస్తే. అండ్ ఇది మా మమ్మీ డాడీల కష్టం అనమాట. అండ్ ఇది చూసారు కదా, ఇది మా డాడీ చేసిన ప్రయోగం అంటండి. ఓన్లీ బాటిల్స్తోనే ఇలా కుండీలా చేశారు, ఇంకా అందులో కూడా ఏమీ మొక్కలైతే వేయలేదు. ఇవేంటంటే టైల్స్ ఉంటాయి కదా, ఆ వేస్టేజ్ ఉంటుంది కదా, దాంతో వేసింది. అండ్ ఇవన్నీ ఎలా అంటే క్లాత్ని సిమెంట్లో ముంచి ఒక బకెట్ రివర్స్లో పెట్టి దాని మీద వేసి అది ఆరేక తీస్తే ఇలా వస్తుందంట. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా పెద్దగా కూడా వచ్చాయి కాబట్టి బాగుంది. ఎక్కువ మట్టి అది పట్టి ఏ మొక్కలైనా వేసుకోవచ్చు ఇందులో.
అండ్ ఇది నార్మల్గానే ఉంది. అండ్ ఇది కూడా ప్లాస్టిక్దే. అండ్ అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా తెచ్చుకోవాలనిపించింది, కానీ అంత దూరం నుంచి ఇంత దూరం వరకు మోయలేక ఇంకా నేనేం తెచ్చుకోలేదు. కానీ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎన్ని ప్రయోగాలన్నా చేయొచ్చు. చాలా అందంగా నీట్గా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంటిని. మాది యాక్చువల్లీ ఇది పాత ఇల్లు అనమాట, అంటే పాతకాలంలాగా పెంకుటిల్లా ఉంటుంది. కానీ ఇవన్నీ పెట్టేసరికి ఇల్లంతా అందంగా ఉంది. అండ్ ఇదేంటంటే కూరగాయల మొక్కలండి. ఇది బేబీ వంగ చెట్టు అనమాట. రీసెంట్గానే వేశారంట డాడీ. వంకాయల చెట్టు అనమాట. ఇది ఫ్లవర్ మల్లెపూలు. అలా ఇక్కడ డిఫరెంట్గా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా మా ఇంటి ఎదురుగా ఉంటాయి, అది కూడా చూపిస్తాను. అండ్ ఇదేంటంటే జస్ట్ మనం కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ అలా పడేస్తాం కదా, అందులో పచ్చిమిరపకాయవి లోపల విత్తనాలలాగా పడి ఇలా మొక్క వచ్చిందంట. అప్పుడే దీనికి కాయలు కాసేసాయి. మొక్కకి ఆకుల కంటే ఎక్కువ కాయలే ఉన్నాయన్నమాట. అలా ఏమి మందు కూడా వేయక్కర్లేదు, ఇంకా అలా వచ్చేసింది అది. అండ్ ఇదేంటంటే సన్నజాజులు. ఇంకా పూలు మొక్కలు అయితే చెప్పక్కర్లేదండి, ఇంటి చుట్టూ అవే ఉంటాయి అన్నమాట. అవి వేరే వాళ్ళవా, ఇంటి ఎదురుగా వాళ్ళవా, విలేజెస్లో ఇలాంటివి ఏమీ ఉండవు. ఒకరికి ఉంటే ఇంకా వీధి ఆ స్ట్రీట్లో ఉన్న అందరికీ ఉన్నట్టే, ఎవరు కావాలంటే వాళ్ళు కోసుకుంటారు. ఇక్కడ నా కోసం మా ఇంటి ఎదురుగా ఆంటీ కోసుకోమంటే మా మమ్మీ నేను వెళ్ళి ఇలా పూలు కోసుకుంటున్నాము. ఇది ఆ చెట్టుకి పూసిన ఫస్ట్ మల్లె పువ్వు. ఆంటీ కోసుకోమంటే ఇంకా పైకి వచ్చి కోసుకుంటున్నాం అన్నమాట. అండ్ ఫస్ట్ చూపించింది ఒకలాంటిదైతే ఇది ఇంకొక రకమైన మల్లె పువ్వు. గులాబీ పువ్వు ఎలా ఉంటుందో అంత పెద్దగా వచ్చింది. అండ్ ఇలా డిఫరెంట్గా చెట్లు. అండ్ ఇదైతే హైలైట్ అండి, నాకే తెలియదు అసలు ఇంటి దగ్గర ఇంత పెద్ద చెరుకు మొక్కలు కూడా పెంచచ్చని. మా ఇంటి ఎదురుగా ఆంటీ అయితే, ఆంటీకి కూడా మొక్కలంటే చాలా ఇష్టం. ఇంకా అన్నీ ఏది దొరికితే అది వేస్తూనే ఉంటారు. చెరుకు అలా వేస్తే అంత పెద్దగా అయిందనమాట. ఏదో మందులేసి పెంచినట్టు అయ్యింది. అండ్ ఇక్కడ చల్లగా చెరువు గట్టున ఫొటోస్ కోసం, వీడియోల కోసం ఇలా ఏదో చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇది మా పుట్టింటి వ్లాగ్ అనమాట. మా ఊరు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.